శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. గిది ఏఐ కాలం, కానీ కేటీఆర్ ఇంకా పాత కాలం నాటి రాజకీయాలు చేస్తున్నాడు. గద్వేల ఆయన నిర్వహించిన సభ కోసం ఏర్పాటు చేసుకున్న పిఆర్ స్టంట్ ను చూసిన వాళ్ళందరికీ కేటీఆర్ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకోలేకపోతున్నాడని ఎవరికైనా అనిపిస్తే అందులో వింతే ఉండదు. ఆయన మొత్తం ఒక ఫేక్ హైప్ సృష్టించేందుకు ఓ మాయ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందులో నుంచి ఆయన బయటకు రావడమే లేదు. గద్వాలలో అది మరింత పీక్స్ కు చేరిపోయింది. హైదరాబాద్ నుంచి గద్వాలకు పోయేలోపు కేటీఆర్ పిఆర్ టీం ఎన్ని ఇన్పుట్స్ మీడియాకు సోషల్ మీడియాకి ఇచ్చిందో లెక్కే లేదు. ఒక్కో కాడ ఒక్కో షో. పోనీ అవన్నీ నిజంగా జరిగినాయా అని అనిపించేటట్టు ఉన్నాయా అంటే ప్రతిదీ ఒక స్క్రిప్టెడ్ గానే బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ అది అర్థమవుతుంది. పార్టీకి ఆర్థికంగా ఇబ్బందే లేదు, కావలసినన్ని పైసలున్నాయి. దాన్ని ఉపయోగించుకొని గిసొంటి వాటి ద్వారా హైప్ తెచ్చుకోవాలంటే ఇప్పటి రాజకీయాలలో సాధ్యమవుతుందా? ఇప్పుడు అంతా ఆర్గానిక్ దేహావా. పేయి ప్రమోషన్లతోని లాభం మొత్తం సున్నా, ఖర్చు తప్ప అల్ల ఒరిగేది ఏ ఉండదు. జనాలల్లా ఆర్గానిక్ గా ఒక ఎమోషన్ సృష్టించగలగాలి. గతంలో తెలంగాణ పేరుతోని అది చాలా సహజంగా వచ్చింది. అందుకే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఒక్కసారి కూడా ఆయన బయటకు వచ్చి ఆందోళనలలో పాల్గొనకపోయినా కూడా ఆయనకు నాయకత్వ స్థానం లభించింది. తెలంగాణ సాధించిండన్న పేరు కూడా వచ్చింది. కానీ ఆ ఎమోషన్ అన్ని అంశాలలో రాదు. ఏదైనా అంశంలో తెచ్చుకోవాలంటే ఆర్గానిక్ గా కనిపించాలి. గిట్లా ఫేక్ గా ట్రై చేస్తే ఆయన మాయ ప్రపంచానికే అది పరిమితం అవుతుంది. కానీ ప్రజలైతే పట్టించుకుంటారు. ఇప్పుడు గదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి మొత్తం అడ్డగోలుగున్నది. ఈ విషయం అందరికీ తెలుసు. కేటీఆర్ కు తెలుసు, కేసీఆర్ కు తెలుసు, జనాలకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయేది ఏందో చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఏటికి ఎదిరించాల్సిన పరిస్థితులలో బీఆర్ఎస్ పడ్డది. ఇప్పుడు గిసొంటి సమయంలో ఆ పార్టీ చేయాల్సిందల్లా ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు కాదు, నిజాయితీగా వాళ్ళు ప్రజల కోసం ఉన్నారని వాళ్ళని నమ్మించాల్సి ఉన్నది. గసొంటిది ఏం చేయకుండా, ప్రజల కోసం పోరాడకుండా, వాళ్ళ పార్టీ ఓటు బ్యాంకును మింగేస్తున్న బీజేపీ వైపు చూడకుండా ఆర్గానిక్ ప్రయత్నాలు ఎట్లా సాధ్యమైతాయి? కేటీఆర్ న్యూ ఏజ్ పాలిటిక్స్ ను సోషల్ మీడియా ప్రచారమే అని అనుకుంటున్నాడు. కానీ పాలిటిక్స్ స్వరూపం ఎప్పుడు మారేది. ప్రజల నమ్మకమే అసలు ఆర్గానిక్ ప్రయత్నం. వాళ్ళని మభ్యపెట్టుడు కాదు, అది అసలు దానివల్ల సాధ్యమే కాదు. వాళ్ళ పక్కన నిల్చుంటేనే జనాలు పార్టీకి సపోర్ట్ చేస్తారు. అది తెలుసుకుంటే మంచిది కదా.